ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ను పంపించాలని సూచించాడు. జైస్వాల్కి వన్డే జట్టులో చోటు ఇవ్వాలని తెలిపాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్లో భారత జట్టు తన మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్థాన్ టైమ్స్తో ఈ విషయం గురించి మాట్లాడాడు. సెలెక్టర్లకు నాదో సలహా: యశస్వి జైస్వాల్ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20 టెస్టుల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం. వన్డే ఫార్మాట్కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. ఖచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి అని వీరుభాయ్ పేర్కొన్నాడు. టెస్టుల్లోనే జైస్వాల్ టీ20 తరహా బ్యాటింగ్ చేస్తాడు. ఇలాంటి ప్లేయర్కి వన్డే జట్టులో ప్లేస్ వస్తే టీమిండియాకి భారీ ఆరంభాలు అందిస్తాడు. భారీ స్థాయిలో పరుగులు చేయగలడు. మరోవైపు టీమిండియాకి మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా తన మొదటి ఓటు సంజు శాంసన్కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్, రోహిత్ జైస్వాల్ల పేర్లను సూచించగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు టీ20ల్లో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టులో భారీ శతకం 171తో మెరిసిన జైసు ఖాతాలో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా భారత్ తరపున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే జైస్వాల్కు ఇంతవరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ 50 ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా వస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్ ఏ క్రికెట్లోనూ జైసు గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్లలోనే అతడు 5 సెంచరీలు, 7 అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. మరి అతనికి వన్డే జట్టులో ప్లేస్ వస్తే ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.